అలా నేను చేసావు. మనకి ఇక్కడ కనిపిస్తుంది అమెరికా న్యాయశాఖలో అసిస్టెంట్ అటార్నీ జనరల్ ఆయన లుథానా, ఆయన పేరు హర్మిత్ ధిల్లానా, లుథానా కాదు హర్మిత్ ధిల్లానా ఈయన. అలాగే అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్ట్ లుట్నిక్. ఇప్పుడు వీళ్ళిద్దరూ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కారణం ఏంటంటే ట్రంప్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం న్యాయశాఖలో ఉన్నటువంటి అసిస్టెంట్ అటార్నీ జనరల్, అలాగే వాణిజ్య శాఖలో అమెరికా వాణిజ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ఆవిడ, వీళ్ళిద్దరూ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఏంటి అని అంటే H1B వీసాల్ని రద్దు చేస్తే ఎలా ఉంటుంది, కంప్లీట్గా H1B వీసాలను రద్దు చేసి ఇండియన్స్ని లేదా విదేశాల్లో ఉన్నటువంటి విదేశాలకు సంబంధించిన అనేక మంది అక్కడ H1B వీసాల మీద ఉన్నారు కాబట్టి వాళ్ళని స్వదేశాలకు పంపించాలి, అప్పుడే అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అనే దాని మీద ఇప్పుడు ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉండేటువంటి అన్ని కంపెనీల మీద న్యాయశాఖ సమీక్ష జరుగుతుంది అనేటువంటిది లేటెస్ట్ న్యూస్. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి అక్కడ ఉండేటువంటి కార్పొరేట్ సంస్థలకి కొన్ని ఆదేశాలు జారీ చేశారు మౌఖికంగా. ఆ ఆదేశాలు నెరవేరుతున్నాయా లేదా అనే దాని మీద అమెరికా న్యాయశాఖలో ఉండే అసిస్టెంట్ అటార్నీ జనరల్కి అప్పచెప్పారు, అలాగే వాణిజ్య కార్యదర్శికి కూడా అప్పచెప్పారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. అమెరికాలో ఉండేటువంటి కార్పొరేట్ సంస్థలు ఎంతమంది ఇండియన్స్కి ఉద్యోగాలు ఇచ్చాయి లేదా ఎంతమంది ఇండియన్స్ని తొలగించాయి, వీటి మీద స్క్రూటినీ చేస్తున్నారు. స్క్రూటినీ చేయడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో H1B వీసాకి కొన్ని పరిమితులను విధిస్తూ ఉన్నారు. H1B వీసాకి ఇప్పటి వరకు ఎంచుకుంటున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది ఒక పెద్ద గాంబ్లింగ్ అనేది ఇప్పుడు వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే లాటరీ పద్ధతిలో తీసేవాళ్ళు, ఈ లాటరీ పద్ధతిలో తీయటం ద్వారా H1B వీసాని ఖరారు చేయడం, ఇవన్నీ కూడా మాల్ ప్రాక్టీసెస్ వ్యవహారాలు. ఇలా కాకుండా మెరిట్ ప్రాతిపదికన మాత్రమే H1B వీసాలు ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మెరిట్ ప్రకారం మాత్రమే H1B వీసాల్ని జారీ చేయాలి అనేది. ప్రస్తుతం దాదాపు 85,000 H1B వీసాలు ఇస్తున్నారు ప్రతి ఏడాది కూడా. దీంట్లో ఎక్కువ భాగం ఇండియన్స్ ఉంటున్నారు. ఇప్పుడు లాటరీ పద్ధతిని కాకుండా మెరిట్ ప్రాతిపదికన ఇస్తే కనుక H1B వీసాలు ఇండియన్స్కి తక్కువ వస్తాయని చెప్పి అమెరికా అసిస్టెంట్ అటార్నీ జనరల్ భావిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో ఆయన అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మ్యానిపులేషన్ చేసి చాలామంది H1B వీసాలు తీసుకొచ్చుకుంటున్నారు ఇండియన్స్ అనేటువంటి ఒపీనియన్ ఆయన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ట్రంప్ చాలా సీరియస్గా ఆయన ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశాలని అమలు చేసేలాగా అక్కడ ఉండేటువంటి కార్పొరేట్ సంస్థల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈవెన్ ఎలన్ మాస్క్ని భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి నిరాకరించారు ట్రంప్. ఎలన్ మాస్క్ని మీ కంపెనీని భారతదేశంలో విస్తరింపజేయొద్దు, ఇక్కడ అమెరికాలోనే విస్తరింపజేయండి అని చెప్పి ఎలన్ మాస్క్కే చెప్పారు ఆయన. అలా ఎన్ని కంపెనీలకి ట్రంప్ చెప్పుకుంటారు ఇండియాకి వెళ్ళొద్దు అని చెప్పి. అసలు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళిన సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే భారతదేశానికి విపరీతమైనటువంటి సంపద ఉంది, ఆ దేశానికి సహాయం చేయాల్సినటువంటి అవసరం లేదు, నరేంద్ర మోడీ గారు పెద్ద బేరగాడు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఆ రోజు నుంచే భారతదేశం మీద ఆయన కన్నుబడింది. భారతదేశాన్ని ఏ విధంగా అదుపులో పెట్టాలి, భారతదేశాన్ని ఏ విధంగా ఆర్థికంగా నష్టం చేయాలి, భారతదేశాన్ని ఏ విధంగా కంట్రోల్లో తీసుకోవాలి అనే దాని మీద ఆయన సర్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి అర్థమైంది. సంపద బోల్డంతా పోగుబడింది భారతదేశంలో, ఆ సంపద వాళ్ళకి సరిపోతుంది, వాళ్ళకి ఎలాంటి సహాయం చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి స్టేట్మెంట్ ట్రంప్ ఇచ్చారు. ఆ తర్వాత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద అనేక సందర్భాలు అనేక విధాలుగా ఆయన రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రాక్టికల్గా నరేంద్ర మోడీ గారిని కించపరిచేలాగా అవమానపరిచేలాగా చాలా చర్యలు తీసుకున్నారు. ఎలాగంటే నరేంద్ర మోడీ గారిని కాకుండా అమెరికాకి విందుకు పిలిచారు. ఎవరిని? పాకిస్తాన్
ప్రెసిడెంట్ని, పాకిస్తాన్ ప్రధానమంత్రిని, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని పిలిచారు, విందిచ్చారు. కానీ నరేంద్ర మోడీ గారిని విందుకు పిలవలేదు. G7 దేశాల సమావేశంకి వెళ్ళినప్పుడు అక్కడ నరేంద్ర మోడీ గారు ట్రంప్ ఇద్దరు కలిశారు. ఆ సందర్భంగా మౌఖికంగా విందుకు రండి అని చెప్పి ఏదో అన్నారు. కానీ బట్ ఆ విధంగా అనకూడదు. ఒక దేశానికి సంబంధించిన ప్రధానమంత్రిని ఏదో తారసపడినప్పుడు పిలవటానికి కాదు. ఇది దౌత్యపరమైనటువంటి ఆహ్వానాలు ఉండాలి, దౌత్యపరమైనటువంటి ఇన్విటేషన్ ఉండాలి, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అవన్నీ లేకుండా పాకిస్తాన్ వాళ్ళకి ఇందిస్తున్నారు కాబట్టి నువ్వు కూడా రా అన్నట్టుగా పిలిచారు. అదొక అవమానం. అలాగే ఇలా అనేక అవమానాలు పాకిస్తాన్కి, అలాగే ఇండియాకి యుద్ధం జరిగినప్పుడు ఆపరేషన్ సింధూరు తానే ఇన్వాల్వ్ అయ్యాను, తానే భయపెట్టాను అసలు నరేంద్ర మోడీ గారిని ఫోన్ చేసి. భయపడిపోయాడు నరేంద్ర మోడీ గారు. లేదంటే సుంకాలు వేస్తానని చెప్పి భయపడిపోయి యుద్ధాన్ని విరమించాడని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అనేక సందర్భాల్లో ఈ స్టేట్మెంట్ని ఆయన రివీల్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా. దాదాపు 7 దేశాలకు సంబంధించిన యుద్ధాలు నేనే ఆపాను. దాంట్లో అతిపెద్ద యుద్ధం భారతదేశం పాకిస్తాన్ది. అణ్వాయుధాలని భారతదేశం మీద వేయడానికి కూడా సిద్ధపడింది పాకిస్తాన్ అనేటువంటి విషయాన్ని చెప్పారు. దానికి కౌంటర్గా పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు సమాధానం ఇచ్చారు. అలాగే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కూడా సమాధానం ఇచ్చారు. జేడీ వాన్స్ చెప్పారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు. జేడీ వాన్స్ ఫోన్ చేసి అమెరికా అణుయుద్ధానికి సిద్ధమవుతుంది అన్నప్పుడు అది ఎలా నిరోధించాలి, ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు అని చెప్పి సమాధానం కూడా జేడీ వాన్స్కి ఇచ్చిన సంగతి కూడా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఇంత చెప్తున్నప్పటికీ కూడా ట్రంప్ తానే యుద్ధాన్ని విరమింపజేశాను అనేటువంటి స్టేట్మెంట్ ఇప్పటికీ ఆయన పదే పదే చెప్తున్నారు. దానికి కారణం ఏంటి? వచ్చే నెలలో నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక జరగబోతుంది. దానికి పాకిస్తాన్ ట్రంప్ యొక్క పేరును ప్రతిపాదించింది. భారతదేశం కూడా తన పేరుని ప్రతిపాదించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. కానీ అది జరగని పని, అది జరిగే అవకాశమే లేదు. ఆయన యుద్ధాన్ని ఆపానని 1000 సార్లు చెప్పినా ట్రంప్ని నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రపోజ్ చేసేటువంటి సాహసం లేదంటే అలాంటి అభిప్రాయం భారతదేశం నరేంద్ర మోడీ గారి దగ్గర ఉండదు, ఉండే అవకాశం లేదు. పైగా ఆపరేషన్ సింధూర్ కారణంగా అమెరికా యొక్క డొల్లతనం బయటపడింది. అమెరికా రక్షణ ఉత్పత్తుల యొక్క డొల్లతనం బయటపడింది. ఎట్ ద సేమ్ టైం చైనా రక్షణ ఉత్పత్తుల డొల్లతనం కూడా బయటపడింది. పాకిస్తాన్ ఎంత బలహీనంగా ఉందో కూడా బలపడింది. ఇన్ని అంశాలు భారతదేశానికి సానుకూలంగా ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు ట్రంప్ మాట వింటారు, నరేంద్ర మోడీ గారు వినరు? అందుకే ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్ని పంపించేసేయాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు H1B వీసాల మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేశారు. H1B వీసాల మీద ఇండియన్స్ చాలామంది ఉన్నారు. అలాగే గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా ఉన్నారు. ఈ గ్రీన్ కార్డు హోల్డర్స్కి సంబంధించినటువంటి వీసాలను రివ్యూ చేయమన్నారు. 5,50,00,000 మంది విదేశస్తులు ఉన్నారు. వాళ్ళలో అత్యధికంగా ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళ వీసాలని రివ్యూ చేసి వాళ్ళ యొక్క జీవనశైలి ఎలా ఉంది, వాళ్ళ మీద కేసులు ఉన్నాయా అనేది కూడా రివ్యూ చేసి ఒక పీటీ కేసులు ఉన్నా కానీ వీసాను రద్దు చేసి వాళ్ళ దేశానికి పంపించండి అని చెప్పి ట్రంప్ చెప్పారు. సో ఆ కోణం నుంచి ఇప్పుడు అమెరికా అసిస్టెంట్ అటార్నీ జనరల్ కానీ లేదా విదేశాంగ వాణిజ్య కార్యదర్శి కానీ వీళ్ళు యాక్ట్ చేస్తూ స్క్రూటినీ చేస్తున్నారు. దీంట్లో భాగంగా H1B వీసాలు కానీ లేదా గ్రీన్ కార్డులు కానీ లేదా స్టూడెంట్స్ వీసాలు కానీ వీటిని వీలున్నంత వరకు తక్కువ చేయడంతో పాటు ఇండియన్స్ని అమెరికాలోకి అడుగు పెట్టకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది. సో H1B వీసాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రోజైనా స్వదేశానికి రావడానికి మానసికంగా సిద్ధపడాలి. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల్లో ఎంక్వైరీలు చేస్తున్నారు. ఎవరు? అటార్నీ జనరల్ వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నటువంటి క్రమంలో ఒకవేళ ఇండియన్స్ కనుక ఎక్కువ ఉంటే, ఇండియన్స్ని ఆల్రెడీ తీసేయమన్నారు, ఇండియన్స్ కనుక ఎక్కువ ఉంటే ఇప్పుడు తీసేయాల్సిన పరిస్థితి. లోకల్ పీపుల్ని తీసుకోవాలి వాళ్ళు. కార్పొరేట్ కంపెనీలు లోకల్ పీపుల్ని తీసుకోకుండా ఇండియన్స్ని కనుక తీసుకుంటే ఇండియన్స్ని తీసేయండి అని చెప్పి చెబుతున్నారు. లేదా తీసేయకపోతే H1B వీసాలను రద్దు చేస్తాము అని చెప్పి ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నారు అటార్నీ జనరల్. మరి అటార్నీ జనరల్ ఇస్తున్నటువంటి వార్నింగ్ అక్కడ చెల్లుతుందా? కార్పొరేట్ సంస్థలు లొంగుతాయంటే లొంగాయి. ఒరాకిల్ ఇప్పటికే చాలామంది ఇండియన్స్ని తీసేసింది. ఆల్మోస్ట్ 10% ఎంప్లాయీస్ని తీసేసిందని చెప్తున్నారు ఒరాకిల్. అమెజాన్ తీసేసింది. ఇలా కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఇండియన్స్ని తొలగిస్తూ వస్తున్నారు. ఇన్ కేసు తొలగించకపోతే అటార్నీ జనరల్ మొత్తం డేటాని తీసుకొని H1B వీసాలని రద్దు చేయమని చెప్పేసి కార్పొరేట్ సంస్థలకే
చెప్పేటువంటి అవకాశం ఉంది. కార్పొరేట్ సంస్థలు కనుక ఒకసారి జాబ్ని తీసేస్తే ఇమీడియట్గా H1B వీసా రద్దు అయిపోతుంది, తర్వాత జాబ్ రాదు కాబట్టి అప్పుడు స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం వీలున్నంత వరకు ఇండియన్స్ని మళ్ళీ స్వదేశానికి పంపించడానికి సిద్ధమవుతుంది. H1B వీసాలని, గ్రీన్ కార్డులని రద్దు చేసేటువంటి దానికే ప్రయత్నం చేస్తుంది. మరి ఎంతమంది స్వదేశానికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది అనేది ఒకటైతే, అసలు అమెరికాలో జాబ్ ఆపర్చునిటీస్ లేవు, అక్కడ జాబ్ అవకాశాలు లేవు, నిరుద్యోగం పెరిగిపోతుందని చెప్పి తెలుస్తుంది సర్వేల ద్వారా. మరి అదే జరిగితే ఆ ఆర్థిక మాంద్యం భారతదేశం మీద కూడా పడుతుంది, టోటల్ ప్రపంచం మీద కూడా ఎంతో కొంత ప్రభావం పడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో మాత్రం చాలా గడ్డు రోజులు అమెరికాకు వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలకు కానీ, భారతదేశానికి కానీ, భారతదేశ ఐటీ రంగానికి కానీ ఉన్నాయి అని చెప్పి కొంతమంది ఆయా రంగ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి H1B గ్రీన్ కార్డ్ హోల్డర్లు అమెరికాలో ప్రశాంతంగా ఉంటారా ఇలాంటి పరిస్థితులు అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.